ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం మార్చి 28, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనము. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి రోజు మనకు సెలవిస్తున్న వాగ్దానము, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును. ప్రియమైన దేవుని సంగమా, ఈ మాటలు యోబు గారు అంటున్నారు. ఎందుకంటే దేవుడు ఏదైతే అతనికి శోధన ఇచ్చి ఉన్నాడో ఆ శోధనలో కూడా ఆయన సంతోషంగా ఉంటూ దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఎప్పుడైతే నేను శోధించబడతానో అప్పుడు మంచి సువర్ణం వలె నేను మారుతానని యోబు గారు నమ్మారు. నమ్మిన రీతిగా ఆయనకి ఏదైతే శ్రమలు కలిగి ఉన్నాయో, శోధనలు కలిగి ఉన్నాయో, తన కుటుంబాన్ని యావత్తు కోల్పోయిన తర్వాత కూడా దేవుడి మీద నమ్మకము ఆయన విడిచిపెట్టలేదు. ప్రియమైన దేవుని సంగమా, సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని వెంట ఉన్నాడు కనుక ఆయనకు రెండంతల ఆశీర్వాదం దేవుడు దయచేశాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు శోధించాడు అని మనము దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. దేవుడు బాధపడుతున్నాడు అని మనము దేవుణ్ణి తృణీకరించకూడదు. ప్రియమైన దేవుని సంగమా, మనం ఈ లోకానుసారముగా ఇచ్చినవన్నీ దేవుడిచ్చినవే. కోల్పోతే కూడా దేవుణ్ణి దూషించడం, నిందించడం అది ఎంతవరకు మంచిది? మన జీవితాలకు దేవుడిచ్చిన ఆయుష్ ఒక్కటే మనం అనుభవించగలము. ఈ లోకంలో ఏది దేవుని సాటి రాదు. కనుక ప్రియమైన దేవుని సంగమా, యోబు గారి వలె విశ్వాసంగా, దేవుడి ఎదుట న్యాయముగా, దేవుడు ఎలా అయితే యోబు గారిని పరీక్షించుట కొరకే ఈ శోధనలన్నీ కలుగజేసి ఉన్నారు. కానీ మనమైతే పాపలము. యోబు గారు అంతా పవిత్రులము కాకపోయినను దేవుడు చిన్న చిన్న శోధనలకే మనము దేవుణ్ణి దూషించి దేవుడికి దూరం అవుతున్నాం. ప్రియమైన దేవుని సంగమా, దేవుణ్ణి దూషించడం మానేసి మనము దేవునికి దగ్గరగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతి ఒక్క శోధన మనల్ని సువర్ణం వలె మార్చడానికి మాత్రమే వస్తుందని నమ్మండి. నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తారు. కనుక ఈ వాగ్దానము మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమీన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.